హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి 2 రకాల కేసుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిని అరెస్ట్ చేయడానికి సిబిఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తునకు ఎన్నికల సందర్భంగా మొన్నటి వరకు కామా పెట్టిన సిబిఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది. వివేక హత్య కేసులో భారతికి కూడా సంబంధాలు ఉన్నట్టు హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి హత్య జరిగిన తర్వాత వైఎస్ భారతితో ఫోన్లో మాట్లాడినట్లు ఆరోపణలు రావడంతో ఈ దిశగా విచారణ జరిపిన సిబిఐ వైఎస్ భారతిని అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నారు. 2-3 రోజుల్లో ఈ అంశం మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా మరొక ఇబ్బందిలో కూడా వైఎస్ భారతి చిక్కుకునే అవకాశం ఉందంటున్నారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ప్రస్తుతం మరొక వివాదంలో చిక్కున్నారు. ఆమె వైసీపీ హయాంలో అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు ప్రస్తుతం అయితే వార్తలు వస్తున్నాయి. ఆ దుర్వినియోగం ఏంటంటే భారతి తన పని మనుషులలో కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారంటున్నారు. తమ హౌస్ వర్కర్లకు కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఆయా ప్రభుత్వ శాఖలకు రికమెండ్ చేశారట. భారతి చేసిన రికమెండేషన్ల కారణంగా గత 3 నెలల్లో దాదాపు 60 మందికి ఉద్యోగాలు లభించినట్లు ప్రచారం జరుగుతోంది. భారతి ఇంట్లో పనిచేసిన అనేక మంది వ్యక్తులు అగ్నిమాపక శాఖలో హోంగార్డులుగా అలాగే ఇతర ఉద్యోగాలు కూడా సంపాదించారట. ఇతరులలాగా కాకుండా వారు ఎలాంటి పరీక్షలు అంటే రెగ్యులర్గా కాకుండా వారు ఎలాంటి పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందారని చెప్తున్నారు. భారతి సిఫార్సు చేయడంతోనే వారికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. మరి ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సింది. అంతేకాకుండా ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సామాన్య ప్రజలు కోచింగ్లు ట్రైనింగ్లు అంటూ చాలా కష్టపడుతున్నారు. మరి అలాంటి వారికి కాకుండా అర్హత లేని వారికి అక్రమార్గంలో ఉద్యోగాలు ఇవ్వడం తప్పే అవుతుంది. అధికారాన్ని దుర్వినియోగం కూడా చేసినట్లు అవుతుంది. ఇప్పుడు దీనిపై కూడా దర్యాప్తు జరిపే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది.